10 గజాల పైకి ఉంటావా? అదిగో ఇనుప ఒక రాడు గొంతులు పెట్టుకొని వంచేస్తావా? అదిగో రాయి గుండెల మీద 2 ముక్కలుగా పగలు కొడతావా? అదిగో పాముతో పాటి చేస్తావా? తలకా మీద 2 బిందులు పెట్టుకొని వైరు మీద ట్రైనింగ్ చేసుకుంటూ నడవాలి. 2 చేతులు తలక నేల మీద తగులు కొడుతూ శ్రీహరి చెప్పి కొట్టాలి. పైపైన కులాటులు కొట్టాలి. కర్ర సాధన చేయాలి. అయ్య బాబు చేసి 10 మందిలో కొట్టబోతున్న మనకి 1,001 రూపాయలు సహకారం ఇచ్చారు. తండ్రి పేరు మీద వాళ్ళ కష్టం వచ్చేసి 10 మందిలో కొట్టబోతున్నాము. ఎవరి సార్ ప్రాణము చల్లకుంటే లక్షలు సంపాదన లక్షలు ఖర్చు పెడతాను. ఇవాళ 1 రోజు నా పేదవాడి చేతులు మనకి 1,016 రూపాయలు చదివించారు. వాళ్ళ తండ్రి పేరు మీద, వాళ్ళ బిడ్డల పేరు మీద, వాళ్ళ కొడుకుల పేరు మీద సార్ పేరు మీద ఒకసారి గట్టిగా చమలుకున్నారు. నడిచే 2 కాళ్ళెక్కడ తలకాయ ఎక్కడ తిన్న అన్నము కరిగిపోయి కడుపులు పైకిలు మొత్తైపోయి రాత్రి పూట మీ 10 వారి నడిచే రోడ్డు మీద జరని గడ్డపు కోసం బాధండి సార్. అన్నా బిడ్డల కన్నా ఒక కర్ర మీద అబ్బాయి బోర్లాగా పండుకున్నాడు అన్న. మీరు అందరూ చూడక కర్రని బిడ్డని 10 గజాల పైకి లేపి రోడ్డు మీద వదిలి పెడుతున్నాను. ఈ సార్ పిలిచి, ఏ పటేల్ పిలిచి, ఈ అన్న పిలిచి ఒక 500 రూపాయలు ఇచ్చిన ఒక ఇంటికి పనికొస్తుంది, ఒక గుడికి పనికొస్తుంది, ఒక చచ్చిపోయిన మనిషికి ఒక సమాధికి పనికొస్తుంది. బతికిన మనిషి మీద రాయి దేనికోసమన్నా ఈ జానిడి పొట్ట కోసం పాతండి సార్. పటేలా ఏమైనా అన్నా అక్క చెల్లి తమ్ముడు, మనలో ప్రాణం ఉన్నంత వరకు, మనలో ఊపిరి ఉన్నంత వరకు మనం అనుకుంటామంటే అందమైన భార్య నాదే, పెద్ద పెద్ద డాబా ఇల్లు నాదే, ఎకరాల భూమి నాదే, పెద్ద పెద్ద కార్లు నావే అనుకుంటాను. ఎవరి సార్ రేపు మనం చచ్చినప్పుడు మన భార్య వస్తుందా, పెద్ద పెద్ద కార్లు వస్తాయా, పెద్ద పెద్ద డాబా ఇల్లు వస్తుందా,
ఎక్కడైనా భూమి వస్తుందా అన్నా? రేపు మనం చచ్చినప్పుడు మన కట్టుకున్న మన మొలతాడు కూడా మన ఇంటారు రాదండి. దాన ధర్మం అని అంటూ వస్తుందండి. సార్, మీ బిడ్డలు పెరిమించవండి, మీ కొడుకులు పెరిమించవండి, మీ తల్లిని పెరిమించవండి. రాత్రి పుట్టిన ఆటి బిడ్డల కడుపు మీద మట్టేసి మాత్రం పోకండి. ఇదే రాని రెండు ముక్కలుగా పగలగొట్టాలి. తీగ మీద అమ్మాయి ఇప్పుడు ఉట్టి కాలుతో నడిచిందండి. ఉట్టి కాలుతో నడిచే కాళ్ళు బొట్టనాయలు వైరు గట్టిగా పట్టుకుంది. వైరు మీద నడిచింది రా అబ్బాయి అనుకుంటారు. ఇప్పుడు ఏంటంటే రెండు కాళ్ళు రెండు చెప్పులు వేసుకోవాలి సార్. రెండు కాళ్ళు రెండు చెప్పులు వేసుకుని నడిచిన తర్వాత తలకాయ మీద బింది పెట్టుకొని వైరు మీద నడవాలి. మరి రెండు కాళ్ళు రెండు చెప్పులు స్టూడియో కలిసి రోడ్డు మీద ఒక మగాడి దత్త మీద ఒక బొట్ట మీద పువ్వులంటే గాలి కింద పడిపోతున్నది సార్. చిట్టగిలింది కరెంట్ ఒక తీగ మీద అమ్మాయి రెండు కాళ్ళు రెండు చెప్పులు ఇస్తే ఏ విధంగా నడిచిందో పరిక్రమకు రాలి. అది ముందు చూపడుతున్నట్టుగా పెళ్లిగా ఎనికి నడవాలి. ఇక్కడ పిల్లల కన్నా ఒక అమ్మగారు నా పేరు వారి చేతిలో 10 మందిలో పోటాము మనకి 61 రూపాయలు సహకారం ఇచ్చారండి.
తీగ మీద అమ్మాయి వచ్చి కాంత నడిచింది. అదిగో 2 కాళ్ళు 2 చెప్పులు వేసుకున్న వైరు మీద అమ్మాయి ఏ విధంగా నడిచిందో కొద్దిగా పనితనం చూడాలి. మరి అదే కరెంటు తీగ మీద అదే అమ్మాయి 2 కాళ్ళు చెప్పులు వేసుకొని ఒంటి కాళ్ళ మీద నడిచో